మాతృదేవోభవ. శిశువైనేయుడినాడు వేళలను రాశీభూత ప్రేమార్ద్రతావశతన్ లోకములెల్ల నాకములుగా భావంబులో దోచే. అమ్మా, శిశువైనేయుడినాడు వేళలను రాశీభూత ప్రేమార్ద్రతావశతన్ లోకములెల్ల నాకములుగా భావంబులో దోచే. నేడశనంబున్ గ్రసించు ముష్కరుల అన్యాయంబులం చూడ. నేడశనంబున్ గ్రసించు ముష్కరుల అన్యాయంబులం చూడ. ఈ పశుతత్వము భయం ముగల్పెడిని. అమ్మా, ఈ పశుతత్వము భయం ముగల్పెడిని. నీ బంగారు నంకమ్ములో శిశువై పండగ చేయుమెల్లప్పుడు కాశీవాస భాగ్యం బదే. కాశీవాస భాగ్యం బదే. భావం స్పష్టం. సృష్టికి మూలమైన భగవత్తత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1725వ భాగానికి స్వాగతం. అనాదిర్భోర్భువో లక్ష్మీస్సు వీరో రుచిరాంగదః జననో జనజన్మాదిర్భీమో భీమ పరాక్రమః. 101వ శ్లోకం నడుస్తుంది. అనాది భూర్భువః లక్ష్మీ అంతవరకు చెప్పుకున్నాం. ప్రత్యేకించి సంపదల కోసం వేరే ఆరాటపడవలసిన పని లేకుండా లక్ష్మీదేవికే ఆశ్రయమైనటువంటి శ్రీ మహావిష్ణువుకి మన హృదయంలో ఆశ్రయం ఇస్తే పోనీ ఆయనకే ఆశ్రయం అవసరం అనుకుందాం అని ఆయనకి మన హృదయంలో ఆశ్రయం ఇస్తే ఆయన మనం నిత్యం వాసుదేవనామంతో స్మరిస్తూ ఉంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి నిత్యానపాయని కాబట్టి తప్పనిసరిగా మనకి సంపదలకు లోటే ఉండదు. సంపదలు అన్నప్పుడు ఎప్పుడు కేవలం డబ్బు అని అనుకోకూడదు. వస్తువులు, వాహనాలు, ధనములు, బంగారం, దాసదాసీజనం అన్నిటికీ మించి మనశ్శాంతి గొప్ప సంపద. అది లేకపోతే ఇవన్నీ ఎందుకు? అందుకే అన్నీ వస్తాయి. అదే లక్ష్మీ. అందుకే అనంతశ్రీ అన్నాడు పూర్వం శ్లోకంలో కూడా. అనాదిర్భోర్భువో లక్ష్మీ సువీరః రుచిరాంగదః. సువీరః ఈర శబ్దానికి గతి అని ఉంది. అంచేతను సంసార భ్రమణంలో ఉండేవారి యొక్క గతులు రకరకాలుగా ఉంటాయి. కానీ భగవంతుని యొక్క గతులు వేరు. ఇదివరకు వీరహ అన్నప్పుడు ఈ జనన మరణ చక్రానికి సంబంధించినటువంటి మన గతుల్ని తప్పించేవాడు అని చెప్పుకోరు. ఇప్పుడు సువీరహ అంటే ఆ గతులు కలిగినవాడు. అటువంటిప్పుడు ఈ జనన మరణ సంసార చక్రాల గతులను చెప్పుకోకూడదు. అవి ఆయనకు ఎందుకుంటాయి? కంపనం, స్ఫురణం అన్నారు వ్యాఖ్యానంలో ఆచార్యస్వామి. భగవంతుడు స్ఫురణ రూపంలో గతి కలిగి ఉంటాడు. అంటే మనందరికీ కూడా జీవితాల్లో ఒక్కోసారి అనుకోకుండా ఏదో స్ఫురిస్తుంది. దాంతో ఆ సమస్య పరిష్కారం. అగో ఆ స్ఫురణ భగవంతుడు. దానికి ప్రమాణం వేదవ్యాసుని భారతం. కర్ణుడు దివ్యాస్త్రాలు తీసివేస్తున్నాడు, మంత్రాలు స్ఫురించట్లేదు. మంత్రాలు స్ఫురించకపోతే దివ్యాస్త్రాలు దిష్టి పెడతల కింద లెక్క, ఉపయోగమే లేదు. ఊరికి మోసుకోవడమే. శల్య, మంత్రాలు స్ఫురించట్లేదయ్యా, ఇన్ని అస్త్రాలు ఉన్నాయ్యా, దీనికి మంత్రం స్ఫురించట్లేదయ్యా, ఏమిటో బుద్ధి మంద కూడా దిగిపోయింది పూర్తిగా అని ఎవరితోనో చెప్పుకుందుకు లేక శల్యుడితో చెప్పుకుంటే ఎకశక్యంగా మాట్లాడుతున్నప్పటికీ శల్యుడు ఒక సత్యాన్ని చెప్పాడు. స్ఫురణానామ పుమాన్ రూప నీల నీర దశన్నిభ సా అర్జునస్య రథకూబరే స్థిత అంటాడు వ్యాస మహాభారతం. కర్ణ, అంటున్నానని అనుకోవద్దు, కానీ నీకు నాకు ఎందుకు స్ఫురిస్తుందయ్యా? మనకి స్ఫురించవయ్యా. మనకి శాపాలు పనిచేసినంతగా మన విషయంలో వరాలు పనిచేయవయ్యా. స్ఫురణానామ పుమాన్ రూప. స్ఫురణ అంటే సువీరక, గొప్ప స్ఫురణ. భగవంతుని యొక్క శక్తి అక్కడ ప్రవేశించాలి, అది స్ఫురణ. ఎందుకంటే విశ్వం నిండా భగవంతుడు స్ఫురిస్తున్నాడు అంటారండి. స్ఫురించడం, ఆ స్ఫురణం అనే ధాతువు అర్థం లోపలికి పెడితే సంస్కృతంలో ఒక అద్వితీయ ఆనందం కలుగుతుందండి. అసలు ఆ స్ఫురణ కలగాలంటారు సమయానికి. దానికి రూపం లేదు,
కానీ ఇక్కడ రూపం ఉందయ్యా, పుమాన్ రూప, మగవాడయ్యా, నీల నీరద సన్నిప, నీలమేఘం రంగులో ఉంటాడయ్యా. సా అర్జునస్య రథకోపరే స్థిత, ఆయన అర్జునుడి రథంలో కూర్చున్నాడయ్యా, నీకెందుకు స్ఫురిస్తున్నాడు. ఎకశక్యంగానే మాట్లాడిన శల్యుడు కర్ణుడి పేరు మీద మనకి ఒక భాగవత సత్యాన్ని చెప్పాడు. వ్యాసుడు ఆయన చేసి చెప్పించాడు. ఏమిటి? ఎవరు నిత్య స్మరణ చేస్తారో వాళ్ళకి స్ఫురిస్తుంది. స్మరణ స్ఫురణ ఒక అక్షరం తేడా అండి. స్ఫురతి స్మరతి ఒక అక్షరం తేడా. ఆ స్మరణ ఎప్పుడు మనని కాపాడుతుంది. ముఖ్యంగా మాకు అవధాన రంగంలో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు, మాకు అనుభవాలు ఇవి. మేము బయటికి చెబితే బడాయి అనుకుంటారని మేము చెప్పం, కానీ ఆ శతావధానం లాంటిది, ముఖ్యంగా ఒక్కోసారి అష్టావధానంలో కూడా శతావధానం సహస్రావధానం లాంటివి చేసినప్పుడు బహుజటిలమైన సమస్యలు అసలు ఎక్కడి నుంచి ఏం అడుగుతున్నారో తెలియదు, అది దానికి సమాధానం ఏమిటో తెలియదు. అది ఏదో చెప్పేటప్పుడు సమయానికి స్ఫురించడం, ఒక్కోసారి అప్పుడు స్ఫురించకపోయినా అప్పటికప్పుడు ఏదో కాస్త కమ్మేసుకుని చేసిన తర్వాత కొంచెం దాని మీద దృష్టి పెట్టగానే స్ఫురిస్తే ఒకసారి ఆశ్చర్యపోయి మమ్మల్ని మేము గిల్లుకున్న సందర్భాలు మా అవధానులు అందరి జీవితాల్లోనూ ఉంటాయి, నా ఒక్కడికి కాదు. ఇదా 4 పట్టి 3 చని 5న 2 దాటే ఒక్కడే. సహస్రావధానంలో నాకు ఇచ్చిన సమస్య ఇది. 4 పట్టి 3 చని 5న 2 దాటి ఒక్కడే. ఏమిటి 4 పట్టి 3 చని 5న 2 దాటి ఒక్కడే? అన్నీ అంకెలే. పద్యం చెప్పాలి, వెంటనే అందుకోవాలి. సరేనండి బాగుందనడానికి వీలేదు, వెంటనే అందుకోవాలి. 10 సెకండ్లు 15 సెకండ్లు దాటకూడదు అందుకోవడం కూడా అవధానంలో లెక్కది. పోనీ ఎక్కువలో ఎక్కువ ఒక 1/2 నిమిషం 30 సెకండ్, అంతకుముందు దాటకూడదు. ఇంకా అలా మందకొడిగా ఉంటే అయిపోయింది, తోచట్లేదని అంటారు. స్ఫురణ లేని వాళ్ళు అవధానాలు చేయడం అంటారు. మేము ప్రవచనాలు చెప్పొచ్చు, ప్రసంగాలు చెప్పొచ్చు, స్ఫురణ లేకపోతే అవధానాలు చేయలేము. అప్పటికప్పుడు స్ఫురించాలి. కొన్ని వందల మంది జనం ఎదురుగా ఉంటారు. ఆశ్చర్యపడి ఒక్కోసారి లోపల కన్నీళ్లతో అభిషేకం చేసేస్తామండి అమ్మవారికి, సరస్వతీదేవికి. అమ్మా వెంటనే అమ్మవారి దైవలే స్ఫురిస్తుంది. 2 దాటి ఒక్కడే ఎవడో దాటాడు. 2 దాటడం అంటే ఏదో బోదే, నది, కాలవ, సముద్రాన్ని దాటిన ఆంజనేయుడు ఇందులో ఉన్నాడని ఖచ్చితంగా చెప్పడానికి లేదు. అప్పుడు 2 దాటే ఏదో ఒక వర్గంలో 2వది సముద్రం అయి ఉంటుంది, లేకపోతే 2 దాటే నీరు అనే అర్థం వస్తుంది. దేంట్లో 2వది వెంటనే స్ఫురణ. పృథ్వీ తేజో వాయుర్ ఆకాశములు అప్, 2వది నీరు. 2 దాటాడు. అంటే పంచభూతాల్లోంచి ఇచ్చాడనమాట ఈ సమస్య. అప్పుడు 4 పట్టి, అందులో 4వది ఏమిటి? పృథివీ తేజో వాయువు. వాయువు 4 పట్టి. వాయువును పట్టుకోవడం ఏమిటి? హనుమంతుడు వాయువును పట్టుకున్నాడా? తెలుగులో పట్టి అంటే కొడుకు, ముద్దుల పట్టి, అనుంగు పట్టి. అలమూరు హై స్కూల్లో పనిచేస్తున్నారు వారణాసి బ్రహ్మాజీ పంతులు గారని, ఆయన ఇచ్చాడు ఈ సమస్య. తూర్పుగోదావరి జిల్లా దుంప దించేసే సమస్యలు ఇవి. 4 పట్టి, 4వదాని కొడుకు. 3 సరే, 3 అంటే పృథివీ తేజో అగ్ని, ఆయన అగ్నిస్వరూపం స్వయంగా. 5న అంటే ఆకాశంలో మా ఆకాశ మార్గంలో వెళ్ళాడు. 2 దాటి నీటిని దాటాడు. ఒక్కడే మరి ఆ ఒక్కడే మళ్ళీ 4 భూతాల్లోది కాదు, మళ్ళీ భూమి అనడానికి వెళ్ళలేదు. ఒక్కడే అంటే ఆంజనేయ స్వామికి ప్రత్యేకమైన మాట. మిగిలిన 4 పంచభూతాలకు సంబంధించినవి. ఈ విషయం మొత్తం అంతా ఎలా స్ఫురించాలండి? స్ఫురించి వెంటనే ఉత్పలమాల పద్యం అందుకోవాలండి. ఇది భగవంతుని యొక్క కృప లేకుండా సాధ్యం అసలు. కానీ ఆ కృప పొందడానికి మనం చేయవలసిన పని ఏమిటి? ప్రార్థన. అంతకుముందు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు అధ్యయనం, అభ్యాసం, ఇవన్నీ చేసే చోటే ఆ స్ఫురణ ఉంటుంది. అందుకే స్మరణ స్ఫురణ 2 కలిపి ఉంటాయి. సువీరక ఆయన గతి అలా ఉంటుందండి. సంసారాదుల గతులకు సంబంధించింది కాదు ఇది. ఆ బుద్ధి ఏ మార్గంలో ఎలా నడవాలో, ఎప్పుడు దేన్ని ఎలా పరిష్కరించుకోవాలని స్ఫురింపజేస్తాడు. ఆ స్ఫురణ భగవత్ స్వరూపం. రుచిరాంగదక, అంగదం అంటే ఇక్కడ పెట్టుకునే ఆభరణం, కీజూరం. రుచిరమైన కేజూరములు కలిగిన వాడు. ఒక్క కేజూరం ఏమిటి? అన్ని ఆభరణాలు అంతే. కుచేలోపాఖ్యానంలో పోతన గారు రాస్తారే, కౌస్తుభాలంకారు కామితమందారు సురుచర లావణ్యు సురశరణ్యు ఇందీవరశ్యామ వందిత సుత్రాము కరుణాలవాలు భాసురకపోలు. కౌస్తుభాలంకారు కామితమందారు సురుచర లావణ్యు సురశరణ్యు. కౌస్తుభాన్ని అలంకారంగా ధరించిన వాడిని చూశాట కుచేలుడు. ధరించిన వాడిని కామితమందారు, భక్తజనుల కోరికలన్నీ ఈడేర్చేవాడిని. సురుచిర లావణ్యు, గొప్ప లావణ్యం కలిగిన వాడిని. సురశరణ్యు, దేవతలకు సైతం శరణ్యుడైన వాడిని దర్శించాడు. మకరకుండల సద్భోషు మంజుభాషు భూరి కీర్తిసాంద్రు యదుకులాంభో భూరి గుణసాంద్రు యదుకులాంభోధి చంద్రు నిరుపమాకారు దుగ్ధసాగర విహారు విష్ణురోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు
విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు అని రాస్తారు పోతన గారు కుచోలోపాఖ్యానంలో. అలాగే సురుచిర లావణ్యు, అదే సురుచిరాంగదక, మనిషి సహజంగా భగవంతుడు శ్రీకృష్ణుడు. ఆ పైన ఆభరణాలు, ఆయనకి ఏం లోటండి. బాలకృష్ణుడికే యశోదాదేవి ఎన్ని ఆభరణాలు తొడిగింది, ఎంత అందంగా ఉంటాడు. అందుకని రుచిరాంగదక సువీరో రుచిరాంగదక జననో జన జన్మాదిర్భీమో భీమ పరాక్రమక జననక. సరిగ్గా జననం అనే ప్రక్రియ అర్థం కావాలంటే శ్రీ మహావిష్ణువు యొక్క రూపమేనండి, మరొక రూపంలో కుదరదండి. సరిగ్గా నాభి కమలంలో బ్రహ్మ. సరిగ్గా తల్లి గర్భం ధరించినప్పుడు మొట్టమొదటి నీరు మోసింది అన్నాడే. నీళ్ళు లోసుకున్నామని వాడతాం పొరపాటు మాట. నీళ్ళేమో పోసుకునేవి ఏం లేవు, నీరు మొయ్యడమే. అదే ఉమ్మ నీరు మొయ్యడం. తల్లి కడుపులోకి ఉమ్మ నీరు ప్రవేశిస్తుంది. స్త్రీ పురుష సంగమం శుక్రశోణితాలు కలిశాక అది ఒక వారం రోజులు అలాగ ముద్దలా అలా ఉంటుందంతే. ఒక వారం రోజులు భాగవతంలో చాలా వివరంగా చెబుతారు, వామనమూర్తి ఘట్టనలు దాన్ని. ఒక వారం రోజులు దాన్ని అలా ముద్దలు అలా జిగురుగా అలా ఉంటుందంతే. అది ఇంకా రూపం ధరించాలి, అప్పుడే గర్భం ధరించినట్టు కాదు. ఒక 15 రోజులకి అది ఒక ముద్ద అవుతుంది. ఒక నెల రోజులకు కాస్త కొంచెం పిండంలా తయారవుతుంది. నెల 15 రోజులు అయ్యేసరికి నెమ్మదిగా ఇలా కొంచెం ఉబ్బి ముందు శిరస్సు వస్తుంది. అదే సరిగ్గా ఆ నీరు మోసుకుంటూ ఆ పిండం ఏర్పడుతూ తామర తూడు పెరిగినట్టుగా పెరుగుతుంది, కాడలాగది మొగ్గలాగా. సరిగ్గా అదే నాభిలోనే జరుగుతుంది ఆ పని. తల్లి బొడ్డు దగ్గరే కదా జరిగేది, అదే బొడ్డుతాడు. ఆ బొడ్డుతాడే కదా శిశువు. ముందు బొడ్డు నుంచి తాడుగానే వస్తాడు నాళంలాగా. ఆ నాళం నుంచి క్రమంగా మొగ్గ వస్తుంది, మొగ్గ క్రమంగా పువ్వు అవుతుంది. ఆ బొడ్డుతాడే నాభి నాళం, ఆ పుష్పమే ఆ కమలమే సరిగ్గా శిశువు ఆకారం. ఆ కమలంలో నుంచి వచ్చినటువంటి బ్రహ్మే శిశు సృష్టి. ఆ మొగ్గ విచ్చుకోవడమే, పుష్పం విచ్చుకోవడమే సరిగ్గా ఆ గర్భం ఇలా విచ్చుకోవడం, ఉమ్మనీరుతో సహా బయటికి రావడం. ఆ బయటకు వచ్చినటువంటి శిశువే బ్రహ్మ, అంటే అదే సృష్టి. అంటే జనన ప్రక్రియ మొత్తం అర్థం కావాలి అంటే శ్రీ మహావిష్ణువు శయనము, నాభిలో కమలమునకు నాళమునకు బ్రహ్మ, బలమునకు మొగ్గ పుష్పం కావడం, పుష్పంలోంచి బ్రహ్మ. ఇదే తల్లి కడుపులో జరుగుతుంది. దాన్నే ఆ రకంగా చెప్పారు. అందుకే చమత్కారంగా విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షంలో రాముడు పుట్టిన వెంటనే ఆ దాదులు ఇలా శిశువుని ఇలా పట్టుకుని ఆ బొడ్డుతో కత్తిరించగానే బ్రహ్మదేవుడు కిందకి చూసేట, ఏమిటో కింద తాడు దిగినట్టుగా ఉంది ఏమిటని. ఎంత చమత్కారంగా చెబుతాడో మహానుభావుడు. ఏమిటి సరస్సు, కంగారు పడకండి ఎందుకంటే ఏమిటో కింద ఏదో తెగినట్టుగా, మరి తెగదా ఏమిటి, ఇంకా చాలా తెగితే చూస్తూ కూర్చోండి అందుట. అంత చమత్కారంగా చెబుతాడు ఆయన. బొడ్డు కోసారట. బొడ్డు ఎవరిది? విష్ణుమూర్తి నాభీనాళం ఎవరండి? బ్రహ్మదేవుడు ఉన్నాడు పైన. మరి ఆయనకి ఆనందం అనిపించదు, అంత గమ్మత్తుగా చెబుతాడు ఆయన. అంచేత ఆ జనన ప్రక్రియ అనేది మనకు అర్థం కావాలంటే శ్రీ మహావిష్ణువు యొక్క రూపమే. ఇది చతుర్భుజ మహావిష్ణువు గురించినటువంటి పేరు, ఇది నిర్గుణానికి సంబంధించింది కాదు. అలా అర్థం చేసుకుంటేనే మనకు అర్థమవుతాయి. అలాగే జననం జనజన్మాదికి, జనులందరూ జన్మించడానికి ఆది కారణమైన వాడు, సర్వలోక జననానికి కారణమైన వాడు. అంటే ఈ రకంగానే కదా మొత్తం అన్నీ ఏర్పడింది. అంచేత జననక జనజన్మాదికి, జననో జనజన్మాదిర్భీమ పరాక్రమక, భయముత్పాద్య సముద్యతం వజ్రముద్యతం అంటారు వేదంలో. భీమక ఈ జీవితం రూపంలో, ఈ సంసారం రూపంలో, ఈ జనన మరణ చక్రం రూపంలో భీమక భయంకరంగా ఉంటున్నది ఆయనే. దీన్ని ఛేదించాలంటే మళ్ళీ భీమ పరాక్రమక. నిజంగానే ఈ మొత్తం భయంగా, ఎంత భయంకరంగా కనిపిస్తున్నది భీమస్వరూపం. అంటే ఈ సృష్టి, సంసారము, జీవులు, పెరుగుదల, ఇది ఎంత భయంకరం అంటే ఇది ఏదో అభివృద్ధి అంటారు. ఎంత అభివృద్ధి చేసినా అది మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఎందుకంటే ఏది పెరగడానికి కారణమవుతుందో అదే సృష్టి నాశనం కావడానికి కూడా కారణమవుతుంది. అన్నం అని నామం వస్తుంది, ముందు అక్కడ చెప్పుకుంటాం వివరంగా. ఏది మన వృద్ధికి కారణమవుతుందో అదే మన నాశనానికి కారణమవుతుంటే వృద్ధి అని నాశనం అని ఎలా చెబుతాం. అందుకే సంస్కృతంలో మనకి విష్ణు సహస్రంలో వస్తున్న చాలా ధాతువులకి విభిన్నమైన, విరుద్ధమైన, వ్యతిరేకమైన అర్థాలు ఉండడం మనం చూసాం. పోషించే ఆ ధాతువుకే పోషించేదని అర్థం, ఆ ధాతువుకే నశింపజేసేది. వంశవర్ధనగా, వంశం వర్ధయతి వంశం ఛేదయత్యపి, అదే అర్థం అండి. అంతే మరి ఉంది వ్యాకరణంలో ఉన్నర్థమే, లేనర్థమేం చెప్పలేదు శంకరాచార్య. ఎందుకలా ఆ ధాతువుకి 2 అర్థాలు ఉండడం విచిత్రం కాదు, విరుద్ధమైన అర్థాలు ఉన్నటువంటి సృష్టి నిర్మాణమే అలా ఉందయా అన్నాడు. ఏది వృద్ధికి కారణమవుతుందో అదే నాశనానికి కారణమవుతుంది. అంటే వృద్ధి అనడం ఏంటి? వృద్ధో మాయ, నాశనం అంతకంటే మాయ, కంగారు పడకు, అది అంతే అవుతుంది.
అందుకే మీరు గమనించండి, ఎంతమంది మహాసంస్కర్తలు పుట్టి ఎన్ని రకాలుగా ప్రపంచాన్ని ఉద్ధరిద్దామని సన్మార్గంలో పెడదామని ప్రయత్నం చేశారండి. మళ్ళీ కుక్కతోక ఏంటండి వ్యవహారం. మళ్ళీ విచిత్రంగా ఇప్పుడు మా బోటికాళ్ళ మేమెంత మా జీవితాలు ఎంత, మా తెలివితేటలు ఎంత, మేమేదో సరి చేయడం. ఇవాళ ఏమిటో విచిత్రంగా కొన్ని చిత్రాల్లో కొంతమంది మాటల్లో అదిగోనండి 2-3 మహానుభావులు ఉన్నారు లోకంలో, లోకాన్ని ఉద్ధరిస్తున్నారంటే నాకు వింటే నాకు ఒళ్ళు జలధరిస్తున్నాడు. సరే మేము మహానుభావులమా, మేము ఉద్ధరిస్తున్నామా? ఇటు ఉద్ధరించిన వాళ్ళంతా ఏమయ్యారు? వాళ్ళు ఉద్ధరించిన ప్రపంచం ఏమైంది? కారణం ఏమిటంటే ఏది దానికి కారణం అవుతుందో ఏది అదే కిందికి రావడానికి కారణం అవుతుంది అంతే. భీమక అదే భయంకరంగా ఉన్నమాట ఆ స్వరూపం అయింది. భీమ పరాక్రమక. భౌతికంగా చూసిన ఆయన పరాక్రమం భయంకరమే, దీన్ని ఎదిరించడానికి కూడా భయంకర పరాక్రమం కావలసిందే, అది ఆయనే ఇస్తాడు. భీమ పరాక్రమకి ప్రత్యేకం రామపరాక్రమక, రాముడే. మామూలు పరాక్రమం కాదు. 7 రోజులు రామాయణ యుద్ధం జరిగింది అని ఒక అభిప్రాయం ప్రకారం చెబుతారు. అందులో 6వ రోజు మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో రావణాసురుడు రథం విరిగిపోయి జెండా కూలిపోయి గాడిదలు వాడుకునే గుర్రాలు కూడా ఆ గాడిదలు కూడా చచ్చిపోయి కింద పడిపోయాడు, దొరికిపోయాడు. మొత్తం ఒక్క తొక్కు తొక్కితే అయిపోతాడు. పైగా భార్యను ఎత్తుకుపోయిన వాడి మీద ఎంత కోపం ఉండాలి. క్షమిణాం వరగా అన్నట్టుగా ఆయన సహనం వహించి రాముడు కాలు గుండెల మీద పెట్టబోయి మళ్ళీ తీసుకుని బ్రాహ్మణుడని పండితుడని వేద రక్షకుడని కనిపెట్టి ఆగి గచ్చ అనుజానామి రణార్దితస్థం ప్రవిశ్య రాత్రింజరరాజ లంకాం ఆశ్వాస్య నిర్యాహి రథీచ ధన్వీ తదా బలం ద్రక్ష్యసి మే రథస్థక. ఇంత పౌరుషంగా మాట్లాడగలిగిన వాడు ఒక్క భారతీయుడు, ఒక్క రాముడు మాత్రమే ఉంటాడండి. రాముడికి దండం పెట్టడానికి ఈ ఒక్క విషయం చాలండి, ఇంక వేరేవన్నీ తర్వాత విషయాలండి. అవన్నీ ఈ ఒక్కటి చాలండి అసలు. జోహార్, మరో వీరుడు లేడండి అలాగా. ఏవో తంత్రాలు వ్యూహాలతో జయించిన వాళ్ళే కదా శత్రువుల్ని. ఏమక్కర్లేదురా, నీకు వ్యూహం ఎందుకురా, బోడి సన్యాసి. మారు వేషాల్లో వస్తావు, దొంగ వేషాల్లో వస్తావు, సిగ్గు లేదు, పౌరుషం లేదు, నువ్వు మనిషి ఎక్కడ, నువ్వు పెద్ద చక్రవర్తి ఎక్కడ, నీకు మళ్ళీ శివభక్తోటి. ఒక్క దెబ్బలో తీసి పారేసేయండి భీమ పరాక్రమక. గచ్చ అనుజానామి, ఇస్తున్నా అనుమతి, పో యథవ ప్రాణం దక్కించుకో. అనుజానామి పెర్మిటింగ్ యూ, అనుమతిస్తున్నా. ప్రవిశ్య రాత్రించర రాజ లంకాం, వెళ్ళు లంకలోకి వెళ్ళు. మొహం చూడు ఎలా ఉందో. ఆశ్వాస్య నిర్యాహి రథీచ ధన్వి, కొత్త రథం కొత్త గుర్రాలు తీసుకురా. చచ్చావుగా, ఏమున్నాయి ఇక్కడ, మరమ్మతు చేయించుకున్న పనికిరేవి అని ఏమనుకున్నావు రాముడు అంటే. భర్త లేనప్పుడు వచ్చి భార్యను ఎత్తికెడతావు సన్నాసి. తదాబలం ద్రక్ష్యసి మే రథస్థక, అప్పుడు కూడా నీకు దమ్ముంటే నేను కింద నిలబడతాను రా, నువ్వు రథం మీద నిలబడి చూసుకున్నావు. ఇదండి రామచంద్రమూర్తి, ఇది రామచంద్రమూర్తి. రాముడికి దండం పెట్టేటప్పుడు ఈ విషయాలు గుర్తు రావాలి, అప్పుడు మనకెంత పౌరుషం వస్తుంది. అది భీమ పరాక్రమక. ఆధారణల యోధాత పుష్పహాస ప్రజాగరక ఊర్ధ్వగ సత్వధాచార ప్రాణద ప్రణవ పణక ఆధారనిలయక. అన్నింటికీ ఆధారం ఆయనే. మనకి ఆధారం పంచభూతాలైతే పంచభూతాలకు ఆధారం ఆయన. పూర్వం ఒక సినిమాలో పాట ఉండేదండి, ఎన్టీ రామారావు తండ్రి పాత్ర వేస్తాడు. ఆ కొడుకుకి ఏదో దుర్ఘటన కారణంగా మూగతనం వచ్చేస్తుంది. ఆ మూగవాడిని మళ్ళీ మాట్లాడించమని కృష్ణాలయంలో ఉండి పాడతాడండి. అసలు ఒళ్ళు జలధరించిపోతూ ఉంటుందండి ఘంటసాల గారి పాట. ఆధారము నీవే రారా కృష్ణ, రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, దీనులను కాపాడ రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య అని ఎన్టీ రామారావు ఇలా మామూలు పైజమా లాల్చి వేసుకుని ఆ మూగ కొడుకుని దగ్గర పెట్టుకుని పాడుతూ ఉంటే మాకు ఒళ్ళంతా ఇలా జలధరించేసేసి తాడేపల్లిగూడెం విజయ టాకీస్లో ఆ కూర్చుని ఆ సినిమా చూసినట్టు గుర్తు నాకు ఇప్పటికేను. ఈ కృష్ణ దర్శనం అక్కడ అయిపోయింది అంతేనండి. అది ఆ చలనచిత్రాలు అంత బాధ్యతగా అంత భక్తిభావంతో తీసేవారు. సాంఘిక చిత్రాలు కూడా ఆ మహానటులు అందుకోసం పుట్టారా అన్నట్టుగా వాళ్ళు నటించేవారు. మాకు అసలు కృష్ణుడు కాదు దేవుడు అంటే నమ్మనవాడు కూడా ఆ రారా కృష్ణయ్య పాట వింటే కృష్ణాలయంలో వెళ్ళిపోతాడు అంతే. ఇంకా అలా ఉండాలని ఒక కళారూపం నిర్మాణం అంటే అలా ఉండాలి. అదే ఆధార నిలయక. ఈవేళ కూడా నిజంగా నాకు అనిపిస్తున్న ఆ వీణా వాణి పడుతున్న వ్యధ ఎవరైనా పడుతున్నారా నిజంగా? తలలు 2 అతుక్కుపోయేవి రాక ఎంత చేసినా ఎంతమంది ప్రయత్నించినా వీలు కాక నీలోఫర్ ఆసుపత్రులు పాపం చేసి 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 చేతులు ఎత్తేసారు. ఏం చేస్తారు వాళ్ళు మాత్రం? విదేశాల నుంచి విద్వాంసులు వచ్చారు, ఏం చేయలేకపోయారు.
నిజంగా వాళ్ళ విషయంలో మనం అందరము మన పిల్లలు అనుకుని మనం భగవంతుని ప్రార్థించాలని ఇంకో మార్గం లేదండి దానికి. అయినా ఆ పిల్లల ఆత్మవిశ్వాసం చూడండి, వాళ్ళకి చదువు చెప్పారట, ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతున్నారట. అందులో ఒక అమ్మాయి అంటుందట, నేను ఏనాటికైనా విడతాను, నేను వైద్యమే చేస్తాను, అక్కడ నేను ఇలాంటి కష్టం ఇంకోళ్ళకి రాకుండా చేస్తా. ఆ మాట అన్నందుకు ఆ పిల్ల కాళ్ళకి దండం పెట్టాలండి నిజంగా. ఇంకో పిల్ల, నేను నీలోఫర్లోనే సేవలు చేస్తా. చాలండి, ఈ 2 జీవితాలు గొప్పవడానికి ఇంకేం అక్కర్లేదండి. ఇది విచిత్రంగా జరాసంధుండేనా, జర అనేటువంటి ఆవిడెవరో వచ్చి సంధించింది అన్నారు. ఈ సంధానాన్ని విడగొట్టడమే కదండి. ఇది ప్రార్థన వల్ల సాధ్యం అవుతుందండి. ఆ తల్లిదండ్రులే కాదు, మనమంతా మన పిల్లలు అనుకుని మనం చేయాలి. అది ఇటువంటి వాటన్నిటికీ భగవంతుడే ఆధారం. ధాత సర్వా ప్రజా ధయతి, మొత్తం అందరినీ పీల్చేయడం, లాగేయడం. ధాత అంటే కేవలం పుట్టించేవాడే కాదు. పుష్పకాసక, ఇది బాగా గుర్తుపెట్టుకోవలసిన మాట. పువ్వులు ఎక్కువగా కోసి దేవుడు పూజలు చేసి హడావుడి చేస్తున్న పెద్ద మనుషులంతా గుర్తుపెట్టుకోవాలి. పువ్వు నవ్వు శ్రీ మహావిష్ణువుతో సమానం. మీకు అంతవరకు అక్కర్లేదు. సభల్లో ఎవరన్నా ఒక పుష్పగుచ్చం ఇస్తారు, తీసుకున్న వాళ్ళు వెంటనే ఇలా పక్కన ఎట్టేకండి, మొరటు మనుషుల్లాగా. ఒక్కసారి ఆ పుష్పగుచ్చాన్ని పట్టుకుని ఇలా చూస్తే, పచ్చదనము నింపుకొని బంతులు చుట్టిన మేలు బంతులై, పచ్చదనము నింపుకొని బంతులు చుట్టిన మేలు బంతులై. ఒక పుష్పగుచ్చం నా చేతిలో పెట్టినప్పుడు ఆ పచ్చని పువ్వుల మధ్యలో, ఆ ఎర్ర మధ్యలో ఎర్ర గులాబీ పువ్వు, ఇవన్నీ చూస్తే వచ్చిన పద్యం ఇది. పచ్చదనము నింపుకొని బంతులు చుట్టిన మేలు బంతులై, పచ్చని ఆకుమామలు ఒడిబట్టిన ముద్దుల పెళ్లి కూతురై. పచ్చని ఆకుమామలు ఒడిబట్టిన ముద్దుల పెళ్లి కూతురై, వెచ్చని సిగ్గుదొంతరల వేదిక మీద పరిమళించు, వెచ్చని సిగ్గుదొంతరల వేదిక మీద పరిమళించు, మా అచ్చతెనుంగు మాటల ఉయారములు ఈ సుమబాల గుచ్ఛములు, మా అచ్చతెనుంగు మాటల ఉయారములు ఈ సుమబాల గుచ్ఛములు. ఈసారి పుష్పగుచ్చం మీ చేతికి ఎవరైనా ఇస్తే దాన్ని శ్రీ మహావిష్ణువుగా భావించి కళ్ళకద్దుకోండి. ఏదో విసిరేయడం, పక్కన ఎట్టేయడం, ఏదో లేయడం, ఇది ఎంత ఖరీదనడం, ఇది కాదండి. అప్పుడు దేవుడు విలువ, ప్రకృతి విలువ మనకు అర్థమవుతుంది. ప్రజాగరక నిత్య ప్రబుద్ధక ఆత్మసిద్ధ, ఎప్పుడూ జాగరూకతతో ఉండడం. జిడ్డు కృష్ణమూర్తి గారు పుస్తకాల గ్రంథాల సారాంశాన్ని ఈ ఒక్క మాటలో చెప్పారు విష్ణు సహస్రంలో. ప్రజాగరక, ఆయన ఎప్పుడు జాగరూకత అంటే మనస్సు అలా పక్కకి వెళ్ళిపోతాం, చూసుకో, జారకుండా చూసుకో, దాని మీద పెట్టు. అందుకే సూర్యోదయాన్ని అలా ఏమీ ఆలోచించకుండా అలా చూడడం ఉందే, అది సత్వగుణం. ఇది బాగుంది, దీని ఫోటో తీస్తే బాగుండు, దీని మీద పద్యం చెబితే బాగుండు, అది రజోగుణం. అసలు చూడకుండా సూర్యోదయ సమయానికి ముసుగు తీయకుండా ఉండడం ఉంది, అది తమోగుణం. లేకపోతే దాన్ని తీసి అమ్మేద్దాం, ఎంతకు అమ్మేద్దాం, ఇంకా బాగా ఫోటోలు తీస్తే ఫారిన్లో బాగా కొంటారు, ఇది తమోగుణం. ఇవి ఏమీ లేకుండా కేవలం దానికేసి చూడడం ఉంది, అది ప్రజాగరక. ప్రకృతి దృశ్యాలన్నింటినీ ఆత్మని జారిపోలేకుండా, స్ఖలనం లేకుండా, మనస్సును ఊరికే దాని గురించి ఏదో ఆలోచించడం, చేర్చడం, పేర్చడం, తీర్చడం, కూర్చడం ఏమీ లేకుండా అలాగే చూడగలిగితే ప్రజాగరక, అదే నిత్య జాగరూక స్థితి. కనీసం 23.5 గంటలు ఆ దృష్టితో ఉండే ప్రయత్నం చేద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం.